హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసినది. ఈ వీడియో చెప్పనా, ఇక బ్యాక్ సైడ్ కనపడుతుంది కదా, కడప రైల్వే స్టేషన్ నెలకొంది ఏరియా కూడా కంప్లీట్గా ఎన్ని ప్లాట్ఫామ్లో అయినా పార్సల్ ఆఫీస్ ఎక్కడ ఉంది, నెక్స్ట్ పార్కింగ్ ఎక్కడ ఉన్నాయి, అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేసి నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. నేను స్టార్ట్ చేస్తాను, చూసేయండి. మనం ఇలాగ వచ్చాం కదా, ఆ బ్రిడ్జ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు మన కావాలంటే రైల్వే స్టేషన్లోకి. సో డైరెక్ట్గా మెయిన్ వే నుంచి రావాలనుకుంటే ఇలాగ వెళ్ళిపోవాలి. పోలీస్ ప్రొటెక్టివ్ ఫోర్స్ కూడా ఇక్కడ ఉంది, ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా కడప అని చెప్పి, అక్కడి నుంచి మనం వెళ్ళిపోతాం మెయిన్ ఎంట్రన్స్ నుంచి. సో చూసేద్దాం ఎలా ఉంది ఏరియా కూడా వచ్చేసేయండి. స్టేషన్కి రీచ్ అవ్వకముందే ఇక్కడే ఆరోగ్య కేంద్రం అని ఉంది కదా, హెల్త్ యూనిట్ కూడా ఇక్కడే ఉంటుంది. అదిగండి అక్కడే అటేపు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. ఇదిగండి కడప రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఈ ఫ్రంట్ ఇదంతా ఇన్ అవుట్ కూడా రెనోవేషన్ వర్క్ అయితే జరుగుతుంది. అదిగండి ఎంక్వైరీ కౌంటర్, అది బుకింగ్ కౌంటర్, అది చూసారు కదా. సో ఇదంతా ఫ్రంట్ 2 వీలర్ 3 వీలర్ పార్కింగ్లో నెక్స్ట్ మొత్తం అన్ని ఫెసిలిటీ అయితే ఉన్నది. ఇక్కడ పార్కింగ్ అయితే ఇక్కడ ఉంది. 3 వీలర్ కావాలన్నా సరే మీకు ఆటోస్ అయితే ఇక్కడే చాలా ఆటో స్టాండ్, వెహికల్ పార్కింగ్ కూడా. అది బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలంటే అక్కడ పాయింట్ అది. సో చూసారు కదా ఎంటైర్గా సరౌండింగ్ కంప్లీట్గా 2 వీలర్ పార్కింగ్స్. మన ఎవ్రీ రైల్వే స్టేషన్లో అయితే మనకి ఫ్లాగ్ ఒకటి రెపరెపలు ఆడుతుంటుంది కదా, ఇదిగోండి ఫ్లాగ్ కడప. ప్లాట్ఫామ్ అందరికి అయితే వచ్చాం కదా, ఇదిగోండి రెనోవేషన్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. నిజాముద్దీన్ అయితే వచ్చింది, తిరుపతి టు నిజాముద్దీన్ ట్రైన్. అది 1 దగ్గరే విఐపి లాంచ్ చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ ఉంటుంది. ప్లాట్ఫామ్ 1లోనే డ్రింకింగ్ వాటర్, వాష్రూమ్స్, రిఫ్రెష్మెంట్ రూమ్స్, ఫుడ్ ట్రాక్ మొత్తాన్ని కూడా ఉన్నాయి. ఇదిగండి పార్సల్ ఆఫీస్ కూడా చూసారు కదా, పార్సల్ ఆఫీస్ కూడా ఇక్కడే ఉంది ప్లాట్ఫామ్ 1. ఇంక ఇది ఎండింగ్ ఇంకా. సో ఇలా చూసుకొని ఇంకెళ్ళిపోతున్నాం. కంప్లీట్ 3 ప్లాట్ఫామ్స్ దగ్గరే. ఇదిగండి అప్పర్ వెయిటింగ్ హాల్ టెంపరీ క్లోజ్, ఎందుకంటే రెనోవేషన్ వర్క్లు జరుగుతున్నాయని చెప్పాను కదా. ఎందుకంటే కడప రైల్వే స్టేషన్ రెనోవేషన్ వర్క్లు అయితే జరుగుతున్నాయి. అలాగా మరి ఇంకెలా జరుగుతుంది ఏంటో కూడా ఇంకా చూడాలి. ఇవన్నీ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ట్రైన్ అయితే వచ్చేసింది ఇప్పుడే ప్లాట్ఫామ్ 1కి. ఇంక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి మీద నుంచి ఎలా ఉంది కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. సో ఇలా అయితే వచ్చేసాను. ఇది టాప్ వ్యూ ఇలాగైతే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్. ఇప్పుడే ట్రైన్ వచ్చిందని అన్నాను కదా, ఇదిగండి రైట్ సైడ్ చూసారా. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నుంచి అయితే కడప రైల్వే స్టేషన్ ఇలా కనిపిస్తుంది. సో ఇంకా కిందకి వెళ్ళి చూపిస్తాను. ఇదిగండి కిందకి వెళ్ళడానికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది, అది కూడా వర్కింగ్. కడప బోర్డు ఉందా, గూడ్స్ అలా వెళ్ళిపోతుంది. ప్లాట్ఫామ్ 3 నుంచి అయితే అలా వెళ్ళిపోతుంది కంప్లీట్గా. ఇదిగండి పోయి అనుకుని బిజినెస్కి వెళ్ళిపోతుంది కదా, అది సంగతే. ఇలా ఉంది కదా, అంటే అవుట్ సైడ్ రోడ్ దాని నుంచి అలాగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఎక్కి ఇలాగ ఇటువైపు వచ్చేవచ్చు. సో కంప్లీట్లీ 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. కడప బోర్డు దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా, ఇదంతా ఎలాగుంది కూడా మీకు లోపల చూపించాను కదా, మొత్తం రైల్వే స్టేషన్ లోపల అది కూడా. సో ఇది ఎండింగ్ పాయింట్కి వచ్చి చూపిస్తాను, చూపించా. అది స్టేషన్లో రెనోవేషన్ వర్క్లు అయితే జరుగుతున్నాయండి కంప్లీట్గా. ఇది ఉంది కదా 2 నుంచి 1కి వెళ్ళిపోవడానికి అయితే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అదే చూడండి. కంప్లీట్గా మొత్తం అన్ని సర్వీసులు కూడా ఉన్నాయి. కడప కంప్లీట్ 3 ప్లాట్ఫామ్స్ కదా, ఇదిగండి ఈ టైల్స్వి రకరకాల అన్ని రెనోవేషన్ వర్క్లు జరుగుతున్నాయి. ఆల్ చూసారు కదా మన విజయ్ ఛానల్లో కడపలో ఉన్న రైల్వే స్టేషన్ ఎలాగుందేటో కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయ్ ఛానల్. బాయ్.